ఈసారి రుతుపవనాలు గందరగోళంగా మారాయి. అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణకు వచ్చాయి. కానీ వర్షాలు మాత్రం అంతుచిక్కని విధంగా కురుస్తున్నాయి. ఎండ ఉక్కపోత వాతావరణం అధికంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులు, మితిమీరిన పట్టణీకరణ, పొల్యూషన్ పెరగడం వంటి కారణాలతో వాతావరణం రోజురోజుకి మారుతోందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. నైరుతి రుతుపవనాలు ఈసారి మనతో దాగుడు మూతలు ఆడుతున్నాయా అన్నట్టు కూడా పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు తెలంగాణకి వారం రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చినప్పటికీ కూడా మనకు వర్షాలు అయితే ఈసారి దాగుడు మూతలు ఆడుతున్నట్టుగానే కనిపించాయి. దాదాపు పడితే ఒకే దగ్గర మనకు అధిక వర్షాలు, లేకపోతే ఎండ లాంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితులకు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నారు. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈసారి మనకు నైరుతి రుతుపవనాలు దాదాపు ముందుగానే తెలంగాణ తాకయ్యని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి చూసుకున్నట్టయితే ప్రతి నెల కావచ్చు మనకు కురిస్తే అధిక వర్షపాతం, ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. లేకపోతే మనకు చెదురుమాదు వర్షాలు తప్పితే ఎక్కడగా కూడా పెద్ద కనిపించట్లేదు. అసలు కారణాలు ఏంటి సార్? నైరుతి ఋతుపవనాలు ఈసారి మనకి దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ద్వీపకల్ప భారతదేశంలో ఏంటంటే కొంచెం దాగుడు మూతలో ఆడిన పరిస్థితే మీరన్నట్టే చూసాము. దీనికి మనం చూసినట్టయితే ఒక వారం ముందుగానే ఇంచుమించుగా మనకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత మొదటి 4-5 రోజులు కొంచెం విస్తృతంగా వర్షాలు పడిన తర్వాత మనకి దగ్గరలో సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ ఏర్పడలేదు. మనకి నైరుతి ఋతుపవనాల పీరియడ్ 120 డేస్. ఈ 120 డేస్లో మనకి ప్రతి నెల ఒక 2 నుంచి 3 సార్లు ఏవైనా మంచి అనుకూల సినాప్టిక్ పరిస్థితులు, అంటే మనకి దగ్గరలోని సముద్ర ప్రాంతం, ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతము, తూర్పు కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కానీ అల్పపీడనం కానీ ఏర్పడినప్పుడు మనకి ఈ మాన్సూన్ గాలుల్లో చురుకుదనం ఏర్పడి మనకి మాయిశ్చర్ అక్యుములేషన్ ఈ ల్యాండ్ మాస్ మీద ఎక్కువగా ఉండి మనకి మంచి వర్షాలు 4-5 రోజుల పాటు కంటిన్యూస్గా వర్షాలు పడటము, ఇటువంటి ఫినామినా మనకి నెలకి 2 కానీ 3 కానీ వస్తుంటాయి జనరల్గా మాన్సూన్ పీరియడ్లో 4 నెలల్లోనూ. అయితే మనకి ఈసారి ఇనిషియల్గా 4-5 రోజులు వర్షం పడిన తర్వాత ఇంచుమించు 40 నుంచి 45 రోజులు మనకి ప్రత్యేక సినాప్టిక్ పరిస్థితులు ఏమీ లేక మనకి టెంపరేచర్స్ బాగా ఆ పీరియడ్లో బాగా పెరిగిపోయి 35-36 డిగ్రీలు కూడా పలు ప్రాంతంలో పెరిగిపోయి, కానీ మాన్సూన్ టైంలో ఏంటంటే మనకు వర్షం పడినా పైపోయినా మనకు పైనుంచి ఈ తేమగాళ్ళు అనేవి చాలా వేగంతో పోతూ ఉంటాయి. వీటి వల్ల ఏమిటంటే ఉపరితల వాతావరణంలో తేమ లభ్యత ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వేడిగాళ్ళ కింద నుంచి పైకి పోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ మనకి చెదురుమదురుగా ఒక 2 గంటలు 3 గంటలు గంటన్నర ఈ రకంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడటం చూసాము. కానీ ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏంటంటే ఆ వర్షం పడినంతసేపే అది ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆకాశం అంతా క్లియర్ అయిపోయి మొన్నాడు మళ్ళీ మంచి ఎండ కాస్తుంది, మళ్ళీ టెంపరేచర్లు పెరగడం ఇది జరుగుతూ ఉంటుంది. అదే మనకి సినాప్టిక్ పరిస్థితి ఉన్నట్టయితే ఒక 4-5 రోజులు పూర్తిగా ముసురు పట్టిన వాతావరణము ఇటువంటిది ఉంటుంది. యాక్చువల్గా ఈ అగ్రికల్చర్ ఆపరేషన్స్కి ఇటువంటి వాటికి ఏంటంటే ఈ ముసురు పట్టిన వాతావరణం అన్నది చాలా ముఖ్యం. మనకు ఆధాటున 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు 1 గంట 2 గంటల్లో కులిసి వెళ్ళిపోయిన వాన వల్ల మనకి పెద్దగా ఉపయోగం ఉండదు, మనకి రన్ ఆఫ్ అయిపోతుంది. అది ఏంటంటే నేలలో పీల్చుకోగలిగిన శక్తి తక్కువ ఉండటం వల్ల మనకి రన్ ఆఫ్ అయిపోయి ఆ వాటర్ కూడా పెద్దగా ఉపయోగపడదు. ఇటువంటి ఇబ్బందులు మనం చూసాము. అయితే మళ్ళీ తర్వాత మనకి కొద్దిగా ఆగస్టు నెలలో రివైవ్ అయ్యి జూలై ఆఖరి వారంలో మనకి ఒక అల్పపీడనం ఏర్పడటం జరిగింది. ఆగస్టులో ఒకదాని వెంట ఒకటి 3 సార్లు 13వ తారీఖు, 18వ తారీఖు, 26వ తారీఖు ఒకే ప్రాంతంలో మళ్ళీ మనకి ఉపరితల ఆవర్తనము అల్పపీడనము ఏర్పడటంతో ఆగస్టు నెలలో మనకి మంచి వర్షాలు పడి మనం లోటు వర్షపాతం నుంచి అయితే బయటపడ్డాము. కానీ ఈ రకంగా దీన్ని ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అయితే సరిగా లేదు. డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు కలిగినాయి. ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే దాదాపు చూసాము. అంటే నార్మల్గా మనకు గంటన్నర మీరు ఏదైతే చెప్పారో అదేవిధంగా మనకు వరంగల్లో అట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ మనకు ఫ్లాష్ ఫ్లడ్స్ కనిపించాయి. అదేవిధంగా మెదక్లో కావచ్చు, కామారెడ్డి, నిర్మల్ ఈ ప్రాంతాల్లో చాలా వరకు కూడా మనకు ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా కనిపించాయి. సో అంటే ఎందుకు మనకు ఈ గంటన్నర వ్యవధిలోనే అత్యంత భారీ, అతి భారీ మనకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎందుకు ఇట్లాంటి మనకు ఏర్పడ్డాయి పరిస్థితులు? మనకి పోను ఏమవుతున్నాయంటే ఈ వెదర్లో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఏదైనా సరే
చాలా గ్యాప్ రావడము, ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ రెయిన్ ఒక రోజు 2 రోజుల్లో భారీగా అనేక ప్రాంతాల్లో వర్షం పడిపోవడము చూస్తున్నాము. అయితే ఈసారి మాన్సూన్ ఓవరాల్గా చాలా పాజిటివ్ ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో విస్తృతంగా వర్షాలు పడి ఉత్తర భారతదేశంలో డిస్ట్రిబ్యూషన్ కూడా సరిగానే ఉంది. ఉత్తర భారతదేశంలో ఏంటంటే గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కంటిన్యూస్గా అనేక సార్లు అల్పపీడనాలు ఏర్పడటము, అలాగే మాన్సూన్ ట్రఫ్ ఋతుపవన కాలంలో మాన్సూన్ ద్రోణి, మాన్సూన్ గాలుల్లో మాన్సూన్ ట్రఫ్, మాన్సూన్ ద్రోణి అనేది ఉంటుంది. ఈ మాన్సూన్ ద్రోణి యొక్క నార్మల్ పొజిషన్ మనకి ఉత్తర భారతదేశంలో శ్రీగంగానగర్, మనకి ఈ ఢిల్లీకి దిగువగా ఉన్న ప్రాంతం నుంచి అలహాబాద్ మీదుగా ఇటు మనకి బంగాళాఖాతానికి కనెక్ట్ అవుతుంది. ఈ మాన్సూన్ ట్రఫ్కి దిగువనున్న ప్రాంతాల్లో ఎప్పుడు మంచి వర్షాలు పడతాయి. అయితే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మనకి అనుకూల సినాప్టిక్ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ మాన్సూన్ ట్రఫ్ కూడా బాగా కిందకి దిగిపోతుంది. దీనివల్ల దక్షిణ భారతదేశంలో మంచి వర్షాలు పడేవి. అయితే ఈసారి అటువంటి సిచ్యుయేషన్ మనకి 1-2 సార్లు మాత్రమే ఉండి మోస్ట్లీ ఈ మాన్సూన్ ట్రఫ్ ఋతుపవన ద్రోణి అన్నది ఉత్తర భారతదేశంలోనే కేంద్రీకృతం అవడం వల్ల ఉత్తర భారతదేశంలో విస్తృతంగా వర్షాలు, చాలా చోట్ల ఎక్సెస్ వర్షాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఈవెన్ రాజస్థాన్లో వరదలు వచ్చేంత ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కూడా మనం చూసాము. దక్షిణ భారతదేశంలో ఏంటంటే కొంచెం అనిశ్చిత పరిస్థితి నెలకొని ఒకేసారి ఇంచుమించుగా మనకి ఓవరాల్గా ఫిగర్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు టాలీ అయిపోయాయి, మనకి పాజిటివ్లోకి వచ్చేసాం. బట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ వైజ్ ఈసారి చాలా డిస్టర్బ్డ్గా ఉన్న మాట అయితే వాస్తవం. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఈ ఏదైతే వర్షాకాలం ఉందో దాదాపు ఈసారి అయితే మనకు అధిక ఎండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, ఉక్కపోత వాతావరణం కూడా ఉంది. ఎందుకు ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు మనకు ఈ నెలలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి? మనకి ఈ గ్లోబల్గా జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల ఏమవుతుందంటే ప్రతి సీజన్లోనూ కూడా వేడిమి గల రోజులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. మనకి దగ్గరలో సినాప్టిక్ పరిస్థితి లేక మనకి క్లౌడీనెస్ తగ్గిన వెంటనే మనకి టెంపరేచర్లు అనేవి చాలా ఎక్కువగా రైజ్ అయిపోయి 35-36 డిగ్రీలకి టెంపరేచర్లు రైజ్ అయిపోవడము. అదే సిచ్యుయేషన్లో అయితే మాయిశ్చర్ మటుకు నార్మల్ వెదర్ కంట మాన్సూన్ టైంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఉక్కపోత వాతావరణము, ఇబ్బందికర పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇవి ఏంటంటే ఏటికేడు రకరకాలైన మార్పులకి ఇవి రెగ్యులర్గా ఉన్న పరిస్థితి అయితే కాదు. మనకి ఈసారి మాన్సూన్ పీరియడ్లో మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది వాయుగుండంగా కూడా మారి మాన్సూన్ టైంలో చాలా విస్తృతంగా 7-10 రోజులు కూడా వర్షం పడే పరిస్థితులు అనేక సంవత్సరాల్లో మనం చూసాం. డిప్రెషన్స్గా మాన్సూన్ డిప్రెషన్ అంటాం. ఈ మాన్సూన్ డిప్రెషన్ అనేది మనకు ఒకటి కూడా ఏర్పడలేదు. అన్నీ లో ప్రెషర్గా ఉండగానే తీరాన్ని దాటేయడము, దీనివల్ల ఒక 4-5 రోజులు మాత్రమే వెస్ట్ వెళ్తూ ఉంటాము. అయితే మొన్న మనకి లాస్ట్ వీక్లో ఏర్పడిన అల్పపీడనము అది ల్యాండ్ అంతా క్రాస్ అయిపోయి మనకి పశ్చిమ తీరం నుంచి ఉత్తర తీరం నుంచి పశ్చిమ తీరానికి చేరుకున్న తర్వాత యాక్చువల్గా మనకి ఉత్తర భారతదేశంలో విస్తృతంగా వర్షాలు పడి రాజస్థాన్ ఆ ప్రాంతంలో చాలా మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండటంతో ల్యాండ్ మీదనే అది వాయుగుండంగా మారింది. అల్పపీడనం జనరల్గా సముద్రంలో బలపడటం చూస్తాం, కానీ ల్యాండ్ మీదకి వచ్చిన తర్వాత బలహీనపడిపోతాయి. అయితే ల్యాండ్ మీద అల్పపీడనంగా ఉండి మనకి త్రూఅవుట్ ఇండియా తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకు ప్రయాణించాక పశ్చిమ తీరానికి దగ్గరకు చేరుకున్నాక రాజస్థాన్ ప్రాంతంలో అది వాయుగుండంగాను, అతి తీవ్ర వాయుగుండంగాను కూడా మారింది. ఇవి కూడా కొంచెం వింత పరిస్థితి. ఇవి కూడా జనరల్గా జరిగేవి కాదు. ఇవేంటంటే వీటిని లోతైన మనం విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. అయితే వీటికి కారణం మటుకు డెఫినెట్గా వాతావరణంలో జనరల్గా వస్తున్న ఈ తీవ్ర మార్పులు అనేవి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల రకరకాల మార్పులకు లోనవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మనకి చూస్తున్నాం, మన సిటీస్ అనీవెన్గా పెరిగిపోవడము, వెహిక్యులర్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, ఇవన్నీ రకరకాలుగా పెరిగిపోవడం వల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి హరిత వాయువులు వాటి యొక్క మోతాదును మించి అవి ఉండటం వల్ల హీట్ రిటెన్షన్ అనేది ఎక్కువ ఉండిపోతే వాతావరణం జనరల్గా మార్పులకు గురవుతుంది. ఈ రకంగా మనం ముఖ్యంగా మన తెలంగాణలో కూడా మనకి ఓవరాల్ మాన్సూన్ ఫిగర్స్ టాలీ అయిపోయినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం వల్ల చాలా రైతాంగం కానీ ఇతర రంగాలు కానీ ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఓకే సార్, ఇక సెప్టెంబర్ నెల అంటేనే మనకు దాదాపు నైరుతి ఋతుపవనాల తిరోగమనం కూడా ఉంటుంది. సో నైరుతి ఋతుపవనాల తిరోగమనం ఎప్పుడు ఉంటుంది, దాంతోపాటు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా ఇక తెలంగాణలో వర్షాకాలం పూర్తిగా ముగిసినట్టుగా చెప్తూ ఉంటాం మనము. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వర్షాలు?
సెప్టెంబర్ 2-3 వారాల నుంచి ఇంచుమించుగా వాయువ్య రాజస్థాన్ నుంచి ఈ ఋతుపవనాలు తిరోగమనం అవడం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈసారి మనకి ఉత్తర భారతదేశంలో అలాగే వాయువ్య భారతదేశం రాజస్థాన్ గుజరాత్ ప్రాంతంలో మాన్సూన్ అనేది చాలా యాక్టివ్గా ఉండింది. సో అక్కడ ఇంకా తిరోగమనం స్టార్ట్ కాలేదు. సో మనకి ఇంకొక 1 వీక్ డిలే అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ ఇంచుమించుగా 20 తారీఖు తర్వాత తిరోగమనం స్టార్ట్ అయితే మనకి తెలంగాణ మీద పూర్తిగా తిరోగమనం కావడానికి అరౌండ్ అక్టోబర్ 10th వరకు కూడా మనకి ఈ మాన్సూన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ పీరియడ్లో మనకి మరొక 1-2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఏర్పడినైతే మరింత వర్షపాతం మనకి నమోదయ్యే అవకాశం ఉంటుంది. చూస్తూ ఉన్నాగా దాదాపు నైరుతి ఋతుపవనాలు అయితే ఈసారి మనకు గందరగోళంగా కనిపించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు పడితే దాదాపు విపరీతమైన వర్షాలు, లేకపోతే ఎండ ఉక్కపోత వాతావరణం అనేది మనకు ఈ సీజన్లో ఎక్కువగా కనిపించింది. అదేవిధంగా ముఖ్యంగా మనకు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు కావచ్చు, గ్లోబలైజేషన్ కావచ్చు, గ్రీన్ గ్యాసెస్ వాయువులు పెరిగిపోవడం వల్ల మనుషులు చేస్తున్న తప్పుదాలకు వాతావరణంలో కూడా కీలక మార్పులు సంభవిస్తున్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈసారి మాన్సూన్లో కూడా మనకు కీలకమైన మార్పులు అయితే కనిపించాయని చెప్తారు. అంతు చిక్కని వాతావరణం కూడా మనకు ఈ సీజన్లోనైతే ఎక్కువగా కనిపించింది. అదే విధంగానైతే ఇక నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ముందుగా వచ్చినప్పటికీ కూడా అనుకున్నంతగానైతే మనకు వర్షాలు కురిసినప్పటికీ కూడా ఒకేసారి కురవడం వల్లనైతే చాలా వరకు అయితే ఇటు నగరవాసులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజలైతే ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో మనకు ఫ్లడ్స్ కూడా సంభవించాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాల గందరగోళం కారణంగానే మనకు ఇట్లాంటి వెదర్ అయితే కనిపించిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ఈ నెలకు సంబంధించి కూడా నైరుతి ఋతుపవనాల తిరోగమనం కూడా ఉంటుందని చెప్పేసి అక్టోబర్ 10 వరకు కూడా మనకు వర్షాలు అయితే అక్కడక్కడ కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.